పిఠాపురం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగయ్య కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని, ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ను టార్గెట్ చేస్తూ వర్మ ఈ వీడియోను షేర్ చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ, జనసేన అభిమానులు సైతం కామెంట్ల యుద్ధం చేస్తున్నారు. జనసేన నేతలు వర్మకు మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసి గెలిపించుకుంటే ఇప్పుడు వర్మను పట్టించుకోవటం లేదని ఆయన అభిమానులు, స్థానిక టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. పవన్ గెలవటానికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, ప్రజలే కారణమని అన్నారు. అంతేకాని పవన్ గెలవటానికి ఎవరైనా తానే కారణమని భావిస్తే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే వర్మ మాత్రం సైలెంట్గా నియోజకవర్గంలో తన క్యాడర్ కోల్పోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తే అధినేత అనే కార్యక్రమం ద్వారా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కొంత బాగు చేసి విధానం ఉంటే బాగుంటుందండి. అందుకని మిమ్మల్ని కోరుకుంటే అదేంటి.